ఏంటి పిలుపు కొత్తగా ఉందని చూస్తున్నారా? మా అన్నయ్యకి కాబోయే భార్య అంటే ఇక మిమ్మల్ని అలాగే పిలవాలి కదా. ఏంటా చూపు? నా చున్నీ ఎదురా? ఏంటి మర్యాద లేకుండా? నీకేంట్రా మర్యాద? దాన్ని అక్కడ పడేయమన్నానా? పడే. ఈ ఇంట్లో చున్నీ పడిందంటేనే తగలు పెడుతున్నాడు. వాళ్ళ చెల్లెలు వెంట నేను పడుతున్నాను తెలిస్తే నువ్వేంటి శిరీష అన్నయ్య మాటకి అలా తలూపేస్తున్నా? నిజంగానే మా అక్క వాళ్ళని మాకు దూరం చేస్తావా? ఈ ఇంటికి కోడలనగానే అంతగా అభిమానించిన అక్క కూడా నీకు శత్రువు అయిందా? వద్దమ్మా, వాడి ఆవేశానికి ఆజ్యం పొయ్యొద్దు. నా బిడ్డల మధ్య దూరాన్ని ఇంకా పెంచొద్దు. నా బిడ్డలిద్దరూ కలిసేలా చెయ్యి. భార్యగా నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు. మీరేం బాధపడకండి. నేనొచ్చింది ఎవరికి ఏ సమస్య లేకుండా చేయటానికి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇటు మీకు ఏ సమస్య ఉండదు, అటు సుభద్ర గారికి ఏ సమస్య ఉండదు. ఆయనకి అసలు సమస్య అనేదే రాదు. రాకుండా చెయ్యటానికే కదా నేనొచ్చింది. శిరీష్ ఈ ఇంటి కోడలవుతుందంటే మన రెండు కుటుంబాల్ని ఒక్కటి చేస్తుంది అని ఆశపడ్డాను. కానీ శిరీష్ ఇలా అంటుందని అనుకోలేదమ్మా. అన్నయ్య ముందు అలా మాట్లాడినట్టుందిలేమ్మా. ఏ సమస్య రాకుండా చూస్తానని చెప్పింది కదా. అక్కంటే శిరీషకు కూడా బాగా ఇష్టం కదా. తను ఖచ్చితంగా మన రెండు కుటుంబాల్ని కలుపుతుంది. నువ్వేం బాధపడకు. అదే జరిగితే అంతకన్నా కావలసిందేముందమ్మా? ఆ రోజు ఎప్పుడు వస్తుందో. ఆయనంత గొప్ప వ్యక్తితో పెళ్లి అన్న ఆనందంలో మాటలు రావడం లేదు. మళ్ళీ మాట్లాడుకుందాం. మన కుటుంబాన్ని మనకు లేకుండా చేసిన వాణ్ణి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? మనకు కావలసింది ఆ హరి చావు. నిజమే, వాడి భార్య స్థానంలో ఉంటేనే వాణ్ణి చంపడం సులభం అవుతుంది. వాడు మామూలుగా చావకూడదు. మరి రుణం తీర్చుకోవాలి కదా. లేదు, ఈ పెళ్లి జరగకూడదు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. ఎలా? ముందు విషయం అమ్మతో చెప్పాలి.
అమ్మయ్యా, వచ్చేసావా? నీకు చాలా విషయాలు చెప్పాలని చూస్తే నువ్వేమో అక్కడికెళ్ళి కూర్చున్నావు. శిరీష్ ఏమో ఇక్కడికొచ్చింది. ఫోన్లో అయినా చెప్దాం అనుకుంటే 4 మాటలు మాట్లాడి శిరీష్కి ఇవ్వు అన్నావు. మీ అన్నయ్యకి శిరీష్కి పెళ్ళని నీకు చెప్పాలని ఎంతగా ఎదురు చూశానో తెలుసా? శిరీష్ నీ కోడలవుతుందని సంబరపడిపోతున్నావా? అంత మంచి అమ్మాయి మీ అన్నయ్యకి భారీగా వస్తుంటే నీకు మాత్రం సంతోషం కాదా ఏంటి? బంగారం లాంటి పిల్ల పాపం పుట్టెడు కష్టంతో ప్రాణాలు తీసుకోవాలని చూసిందట. ఏ తోడు లేక అనాథ అయిందని చెరువులో దూకితే పోలీసులు కాపాడారట. అదంతా నిజమనుకుంటున్నావా? అందులో అబద్ధమే ఉందమ్మా. తన వాళ్ళు చనిపోవడం నిజమే కదా. ఆ బాధలో తను కూడా ప్రాణాలు తీసుకోవాలని చూసుంటుంది. సమయానికి పోలీసులు చూశారు కాబట్టి కాపాడి మన ఇంటికి తీసుకొచ్చారు. పోలీసులు కాపాడడం నిజమే, కానీ తను చావాలనుకోవడం నిజం కాదు. మనింటికి రావడానికి శిరీష్ ఆడిన నాటకం అది. అదేంటి అన్నిటికీ శిరీష్ని వెనకేసుకొచ్చేదానివి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? మన దగ్గర శిరీష్కి నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముంటుంది? ఉంది. తన వాళ్ల చావుకి అన్నయ్యే కారణం అనుకుంటుంది శిరీష. అందుకే తను చావబోయినట్టు నటించి పోలీసుల ద్వారా మన ఇంటికి వచ్చింది. అది తెలియని అన్నయ్య అనవసరంగా తనకి ఇంట్లోనే కాకుండా తన జీవితంలో కూడా స్థానం ఇవ్వాలని చూస్తున్నాడు. పోనీలేమ్మా, మీ అన్నయ్యని అప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నా వాడికి భార్య అయ్యాకైనా వాడి మంచితనం అర్థమవుతుందిగా. అమ్మా, నీకు శిరీష ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చిందో అర్థం కావడం లేదు. తనొచ్చింది అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కాదు, మరి ప్రాణాలు తీయడానికి. ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు తీయడానికి. తన వాళ్ళని చంపాడన్న భ్రమలో అన్నయ్య ప్రాణాలు తీయడానికే తని పెళ్లి కొప్పుకుంది. శిరీష, మీ అన్నయ్య ప్రాణాలు తీయడమేంటమ్మా? జరిగింది తెలిసాక ఓదారుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళానుగా. కానీ అక్కడ ఫోన్లో వాళ్ళ అమ్మ శిరీష్తో మాట్లాడడం విన్నాకే నాకు ఈ విషయం అర్థమైంది. ఇవేవీ తెలియని మీరు అన్నయ్య తనని ఇంట్లో పెట్టుకుని పెళ్లి కూడా చేస్తామని హామీ ఇచ్చారు. నా బిడ్డని చంపాలనొచ్చిందా? అవునమ్మా. ఆ విషయం నేను అన్నయ్యకి చెప్పినా నా మాట నమ్మడు. ఎలాగైనా అన్నయ్యకి ఈ విషయం చెప్పి ఈ పెళ్లిని ఆపించు, శిరీషని బయటికి పంపించు. వాడితో కాదు, ముందా శిరీష్తో మాట్లాడాలి. నా బిడ్డ ప్రాణం తీయడం అంటే అంత సులభం అనుకుంటుందా? వాడి ప్రాణాలు తీయాలనొచ్చి నా దగ్గరే నాటకాలాడుతుందా? ఆ శిరీష సంగతేంటో వాడు కాదు, నేను తెలుస్తాను. శిరీష ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చిందో అర్థం కావడం లేదు. తనొచ్చింది అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కాదు. ఏమా శిరీష, నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏంటండి అలా అడుగుతున్నారు? ఇష్టం లేకుండా నేనెందుకు పెళ్లి కొప్పుకుంటాను? ఆ ఇష్టం నిజమైన ఇష్టమేనా? ఇష్టంలో నిజం అబద్ధం ఉండదండి. కానీ నీ ఇష్టంలో ఉందిగా. మీరెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావో అర్థం కాకనే ఇలా మాట్లాడాల్సి వస్తోంది. నేనేం ఆలోచిస్తున్నాను? మీ వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు ఏ దిక్కు లేని అనాథమయ్యావు అన్న బాధతో
నా కొడుకు నీకో జీవితాన్ని ఇవ్వాలి అని తన జీవితంలో స్థానం ఇస్తున్నాడు. నీ వాళ్ళు నువ్వు నష్టపోవడానికి కారణం నా కొడుకే అయ్యుంటే నీకీ ఇంట్లో స్థానం ఎందుకిస్తాడు? నా బిడ్డ గురించి నేను పొగడడం మంచిది కాదు. అయినా నీకు అర్థం కావాలని చెబుతున్నాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడికి 10 మందికి మంచి చేయడమే తెలుసు. అందుకే ఈ ఊరు వాణ్ణి దేవుళ్లా కొలుస్తుంది. ప్రాణాలు తీసే క్రూరత్వమే వాళ్ళు ఉంటే ఇంతమంది అభిమానం, ప్రేమ ఎలా దక్కుతాయమ్మా? ఓహో, సుభద్ర నేను ఇక్కడికి ఎందుకొచ్చానో చెప్పిందా? చెప్పకుండా ఉంటుందని ఎలా అనుకున్నావు? మీ అబ్బాయి మీకు రాముడు, ఈ ఊరికి దేవుడే కావచ్చు, కానీ నా వాళ్ళని చెప్పిన రాక్షసుడు. నన్ను అనాథన చేసిన దుర్మార్గుడు. శిరీష, నువ్వు మాట్లాడుతున్నది నా కొడుకు గురించి అని మర్చిపోతున్నావు. మీ కొడుకుని మర్చిపోవడం అనేది జరగదు. అతన్ని, అతని మంచితనాన్ని నమ్మినందుకు నాకు మీ అబ్బాయి పంపించిన బహుమతి చావు. ఆ చావు నా ప్రాణమనుకున్న మనిషిని తీసుకుపోయింది. నీ బిడ్డకి నేనున్నాను అని నేనొకరికిచ్చిన మాటని తీసుకుపోయింది. అమ్మలాంటి మా అత్తయ్యని తీసుకుపోయింది. అందులో వాడు తప్పేం లేదు. ఆ బాంబు వాడు పెట్టలేదు. మీకు ధైర్యం చెప్పాలని, మీరు సంతోషంగా పెళ్లి చేసుకోవాలని వాడు సింహతో ఆ తులసికోట పంపించాడు. అది తులసికోట కాదు, నా వాళ్ల పాలిట మృత్యువు. అందులో బాంబు ఎవరో పెట్టుంటారు. దానికి అనవసరంగా నా కొడుకు మీద పగ పెంచుకుంటున్నావు. ఎందుకు లేదండి సంబంధం? ఎందుకు లేదు? నా మీద ప్రేమతో నా సంజయ్ మీ అబ్బాయి గురించి తెలియక గొడవ పడ్డాడు. ఆ చిన్న విషయానికి ఊరందరితో మమ్మల్ని తరిమి తరిమి కొట్టించాలనుకోలేదా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయినా వదలకుండా అక్కడ తన మనుషులతో సంజయ్ని చంపించాలని చూశాడు. అదే కుదరక చివరికి అందరి ప్రాణాలు తీయాలని చూశాడు. నా రాత బాగాలేక బతికి బయటపడ్డారు. ఏంటమ్మా, వింటున్నాను కదా అని నా కొడుకుని రాక్షసుని చేసి మాట్లాడుతున్నావు? వాడి గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా కుటుంబాన్ని నాకు దూరం చేసిన మీ అబ్బాయిని వదలను. మనసులో ఇంత కోపాన్ని పెట్టుకుని ఎందుకు ఇక్కడికొచ్చావు? నా కళ్ళ ముందు ఇంకా నా వాళ్ల శవాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ల చావు కేకలు నా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు? నా వాళ్లందర్నీ నాకు దూరం చేసిన మీ అబ్బాయిని ఈ లోకం నుంచే దూరం చేయడానికి. ఈ ఊరిలో తన పరువుని, పరపతిని నేలమట్టం చేసి ఆ రోజు నా పసుపు కుంకాలు నా చేత్తో నేను తుడిచేసుకుంటాను. అంటే చంపేస్తావా? నా కొడుకుని చంపేస్తావా? చావుకి చావే కదా సమాధానం. మంచిగా నటించి మా పంచను చేరింది నా బిడ్డను చంపడానికా? నా బిడ్డ ఒంటి మీద గీత పడినా నిన్ను బ్రతకనిస్తాననుకున్నావా? తన చావుని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు బ్రతుకుంటే కదా నా బిడ్డని చంపడానికి. వాడి ప్రాణం తీయాలని వచ్చిన నిన్ను నేనెలా బ్రతకనిస్తాననుకున్నావే? నిన్నెలా బ్రతకనిస్తాననుకున్నావే? నా కొడుకుని చంపాలనొచ్చు. చంపుతావంటే నా కొడుకుని చంపాలని చూస్తావా? మిమ్మల్ని ఎలా చంపుతావు? నిన్ను చంపేస్తాను. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నా కొడుకుని చంపాలనొచ్చు. చంపేస్తానే. నువ్వు బతకూడదే. చంపేస్తాను నిన్ను. వదిలిపెట్టండి. చంపేస్తాను.
అమ్మకి ఈ విషయం చెప్పకూడదు. శిరీష అన్నయ్యని చంపడం కోసమే ఈ ఊరు వచ్చిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. దానివల్ల అమ్మకైనా ప్రమాదం రావచ్చు, శిరీషకైనా ప్రమాదం రావచ్చు. కానీ శిరీషని ఆపేదెలా? మా అన్నయ్యని కాపాడుకునేదెలా? అక్క వచ్చేసావా? నీకు ఈ విషయం తెలుసా? మన శిరీషని ఆయన గారు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంత మంచి విషయం చెప్తే ఆనందపడాల్సింది పోయి అలా చూస్తావేంటక్క? ఇది మంచి విషయమా? ఇది నీకు మంచి విషయమారా? మంచి విషయమేగా. ఎవరి వల్లనైతేనే శిరీష గారు తన కుటుంబాన్ని పోగొట్టుకుంది. ఏ తోడు లేదని ప్రాణాలు తీసుకోబోతుంటే పోలీసులే కాపాడి తీసుకొచ్చారంట. తన వల్ల ఇలా జరిగిందని ఆయన గారికి అర్థమై శిరీష గారిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. రే, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఏంటక్క అర్థమయ్యేది? అనుకోకుండా పరిచయమైన శిరీష గారు ఈరోజు ఆయనకి భార్య కాబోతున్నారంటే ఒక రకంగా మన ఇంటి కోడలు కాబోతున్నారు. సంతోషమే కదా? కాదు, ఈ పెళ్లి జరగడం ఎవరికీ సంతోషం కాదు. ఏంటక్క అలా అంటావు? నీకు తెలీదు. ఈ పెళ్లి జరగకూడదు. శిరీష అన్నయ్యకి భార్య అవ్వకూడదు. శిరీష గారు ఆయనకు భార్య అవుతున్నారంటే సంతోషపడాల్సింది పోయి అలా అంటావేంటక్క? రే, నీకేం తెలీదు. నువ్వు కామ్గా ఉంటావా? ఏంటక్క ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు ఈ పెళ్లి జరగకూడదు అనుకుంటున్నావు? కారణం నాకు తెలుసు. ఈ పెళ్లి జరిగితే జరిగే నష్టం నాకు తెలుసు. జరగకూడదు. ఈ పెళ్లి జరగకూడదు. అదే ఎందుకంటున్నాను? అన్నీ నీకు చెప్పాలా? జరగకూడదని చెప్తున్నాను కదా, పో అవతలికి. ఎందుకక్క అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? మాట్లాడకుండా వెళ్తావా లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మతో మాట్లాడలేను, అన్నయ్యతో మాట్లాడాలన్నా కుదరదు. ఎలా? నేరుగా శిరీష్తోనే మాట్లాడాలి. అబ్బబ్బబ్బా, ఏంటే నీ హడావుడి? రా 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 అని ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పు? మీ అన్నయ్య కంటపడకుండా రావద్దు. నా బాధ నీకు అర్థం కాదు. నేను శిరీష్తో మాట్లాడాలి. ఒకసారి శిరీష్ని రమ్మను. మాట్లాడావు కదమ్మా, మళ్ళీ ఏంటి? ఫోన్లు కాదు, నేరుగా మాట్లాడాల్సింది చాలా ఉంది. నువ్వు వెళ్ళి ఒకసారి బయటికి పిలువమ్మా. అంతగా తనతో మాట్లాడాల్సిందేంటో నాతో చెప్పొచ్చు కదా, నేనే చెప్తానుగా. నీతో చెప్పే విషయం కాదమ్మా. వెళ్ళి తనని పంపించు. అర్జెంటుగా నేను తనతో మాట్లాడాలి. అది కాదే. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళమ్మా. ఏమైందనే ఇలా ప్రవర్తిస్తున్నావు? వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు వెళ్ళు, త్వరగా పంపించు. శిరీష, అమ్మా శిరీష, శిరీష,
శిరీష 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 అమ్మా శిరీష అమ్మా శిరీష ఎక్కడున్నావా? మా సుభద్ర నీతో ఏదో మాట్లాడాలంటోంది. ఏంటి అంటే చెప్పదు. అర్జెంటుగా మాట్లాడాలి అంటుంది. ఒకసారి వెళ్ళి మాట్లాడరామ్మా. మళ్ళీ వాడు చూస్తే బాగోదమ్మా. పెరట్లో నీకోసం ఎదురు చూస్తోంది. త్వరగా మాట్లాడరా.